వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పురపాలక సంఘ పరిధిలో 31వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 31వ వార్డుకి రావటం జరిగింది. శానిటేషన్లో భాగంగా ఈ వార్డుకి వచ్చేసి డ్రైన్స్ ప్రాబ్లం అనేది బాగా ఉంది. అందుట్లో ఈ కల్వర్ట్ల కింద కూడా కన్స్ట్రక్షన్ జరుగుతానా ఆ కల్వర్ట్ల కింద కంకరు, ఇటుకురాళ్ళు, సిమెంట్ ఇదంతా స్ట్రక్ అయిపోతుంది జరిగింది అక్కడ. దానివల్ల రోడ్డు మీదకి కాలువ నీరు అనేది రావటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు దాని మీద డ్రైన్స్ మీద బండలు కానీ లేకపోతే ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. లేదా కల్వాట్లు అక్కడితో కూడిపోయి ఆ మురికి నీరంతా ఆగిపోయి వాటిల్లో దోమలు అనేది మన అందరికీ తెలిసింది. ఆ మురికి నీళ్ళలో దోమలు ఉత్పత్తి పెరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ చెత్త చెదారం కూడా ఈ రోడ్డు మీద కానీ డ్రైన్స్లో కానీ వేయకుండా ఉండాలని కోరుతున్నాను. అలానే డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అందించాలని కూడా కోరుతున్నాను. దయచేసి ప్రజలందరూ సహకరిస్తే ఇంకా శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి అలానే ఈ రోడ్లో కూడా ఈ డ్రైన్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి కల్వర్ట్లు ఇది త్వరలోనే చేపిస్తానని కోరుతున్నాను. మెప్మా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై బుధవారం సమావేశం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు జరిగిన ఈ సమావేశానికి మెప్మా గుంటూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్ఏజీ ప్రొఫైలింగ్, ఎంఎస్ఎంఈ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. తెనాలి అర్బన్ ఏరియాలో మన ఆల్ మెప్మాకి సంబంధించి యాక్టివిటీస్ మీద ఈరోజు రివ్యూ ఇక్కడ పెట్టుకున్నామండి. మెప్మా యాక్టివిటీస్లో ముఖ్యంగా మనకి ఇప్పుడు ఏంటంటే ఎస్ఎస్జీ ప్రొఫైలింగ్ అనేది జరుగుతుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నిటినీ కూడా ఆన్లైన్ చేస్తున్నాము. ఆన్లైన్లో ఒక యాప్ అనేది ఉంది, ఆన్లైన్ యాప్, ఎస్ఎస్జీ ప్రొఫైలింగ్ యాప్ అని. దానిలో ఏంటంటే ఈ ఆన్లైన్ యాప్ ద్వారా మొత్తం ఆ మహిళా సంఘాలకు సంబంధించి పూర్తి బయోడేటా, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్తో సహా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంతకుముందు ఏమైనా లోన్ తీసుకున్నారా, ఇలా ఏమైనా ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఏమైనా వాళ్ళ అందుతున్నాయా లేదా, ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ తీసుకుంటాం. దీన్ని ఆన్లైన్ చేయడం వల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. ఏమైనా కనుక ఈ దొంగ గ్రూపులు అనేవి ఏమైనా ఉంటే కూడా వాటిని అరికట్టడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా జనరల్ యాక్టివిటీస్, ఈ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా నెక్స్ట్ బ్యాంక్ లింకేజ్ అనేది ఎలా ఉంది, రికవరీస్ ఎలా జరుగుతున్నాయి, పిఎం స్వనిధి ఎలా జరుగుతుంది, ఇలా అన్ని యాక్టివిటీస్ మీద కనుక రివ్యూ పెట్టడం జరిగింది. వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం టీడీపీ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. వేమూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు పాల్గొన్నారు. వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు వెళుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందని, గత ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని,
ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి అధికారం ఇచ్చారు. వేమూరు మండలంలో పార్టీ సభ్యత్వాలు కూడా బ్రహ్మాండంగా నమోదయ్యాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని జరిపించాలని కోరారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుంది. ఆ బాధ్యత తనే తీసుకుంటానని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో జరగబోయే నీటి సంఘాల ఎన్నికలు, సొసైటీ ఎన్నికలను అందరూ మాట్లాడుకొని ఏకగ్రీవాలు అయ్యే విధంగా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వేమూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 45 రోజులు పూర్తయింది. 45 రోజుల్లో రాష్ట్రంలో 70 లక్షల సభ్యత్వాలు, 70 లక్షలు రికార్డు స్థాయిలో సభ్యత్వాలు జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాం. శాంతిస్థులతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతా ఉంది. దగ్గర అధికారంలో ఉన్నాం. ప్రజలకి ఏ అవసరాలైనా తీర్చే పొజిషన్లో మనం ఉన్నాం. వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏదో ఆటోల్లో దోపిడీలు చేసే 2 పూటాలను తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గుంటూరు కొరటపాడుకు చెందిన పానుగంటి వెంకటేశ్వరరావు ముఠా నాయకుడుగా తన సహచరులు షేక్ కాజా, ఎస్విఎన్ కాలనీ, ముడియాల సుదర్శన్ రెడ్డి అలియాస్ బుడ్డి, శివరామనగర్, నగరం పాలనికి చెందిన వాలేరు క్రాంతి, మధురి రమేష్లతో కలిసి మరో ముఠాలో ప్రధాన నాయకుడు అంకం నగర్కు చెందిన బడుగు శాంసన్, సహచరులు యలమంచి రామారావు, ఏటి అగ్రహారం, ఓర్చు వెంకటేష్, శ్రీనివాస కాలనీ, వెంగళాయ పాలనికి చెందిన మైనర్ కలిసి ఆటోలో ప్రయాణికులను బెదిరించి దోపిడీలు చేస్తున్నారు. వీరితో పాటు పాత గుంటూరు బాలాజీ నగర్కు చెందిన షేక్ కాళేషా ఆటో డ్రైవర్గా ఒక్కడే ప్రయాణికులను బెదిరించి దోపిడీ చేస్తున్నాడు. వీరిలో వెంకటేశ్వరరావుపై 14, సుదర్శన్ రెడ్డిపై 16, శాంసన్లపై 16 కేసులు ఉన్నాయి. పథకం ప్రకారం ఈ ముఠా సభ్యుల్లో ఒకరు ఆటో నడుపుతూ మిగిలిన వాళ్ళు డ్రైవర్ సీటు పక్కన వెనక వైపు ప్రయాణికులుగా కూర్చుంటారు. తెనాలి పరిసరాల్లో ఒంటరిగా ఆటోల కోసం వేచి ఉన్న వారిని కొంత దూరం నుంచి గుర్తించి ముఠాలోని ఒకరు ముందుగా నడుచుకుంటూ అతని వద్దకు వెళతాడు. మాటలు కలిపి ఎటువైపు వెళ్లాలని తెలుసుకొని ఆ విషయాన్ని ఫోన్ ద్వారా ఆటోలోని ముఠా సభ్యులకు తెలియజేస్తాడు. ఆ తర్వాత ఆటో అక్కడికి వచ్చి ఆ ప్రయాణికుడిని ఎక్కించుకుంటుంది. కొంత దూరం వెళ్ళాక ప్రయాణికుడిని బెదిరించి అతని వద్ద ఉన్న నగదు, బంగారు వస్తువులు దోపిడీ చేసి వెళ్ళిపోతారు. వరుస ఘటనలు జరగడంతో ఎస్పీ సతీష్ కుమార్, నేర విభాగ ఏఎస్పీ సుప్రజ నేతృత్వంలో తెనాలి డీఎస్పీ జనార్దనరావు, తెనాలి 3వ పట్టణ సిఐ రమేష్ బాబు తన సిబ్బందితో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 ఆటోలు, 15 గ్రాముల బంగారు వస్తువులు, 50,000 నగదు జప్తు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సో మనకి రీసెంట్ టైమ్స్లో ఒక కొత్త ఎంఓ ఈ ఆటోలో ప్యాసింజర్స్ దగ్గర ఎక్స్టార్షన్ జరుగుతున్నట్టు మనకి ఇన్పుట్స్ వచ్చింది ఒక 2-3 టైమ్స్. సో దీనిట్లో మనకి సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గుంటూరులో కొంచెం మనం సపరేట్ టీం ఫామ్ చేసాము. టీం ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆగింది. తర్వాత మనకి సేమ్ గ్యాంగ్ తెనాలిలో చేస్తున్నట్టు ఇన్పుట్. సో దాని మేరకు ఇదన్నీ కూడా ఒక గ్యాంగ్. ఇప్పుడు వరకు మనం 2 గ్యాంగ్, తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ మోడస్ ఆపరండి ఎలాగా చేస్తారంటే, ఒక ఆటో తీసుకుంటారు, దాంట్లో 4 బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సుకి కానీ ఆటోకి కానీ నిలబడుతుంటారు కదా, ఆ ప్లేస్లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు. వాళ్ళు నేను మంగళగిరి వెళ్తున్నాను, తెనాలి వెళ్తానని చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారనమాట. నేను అంటే వీళ్ళు పలానా వ్యక్తి అక్కడ వెళ్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఆటోలో ఇద్దరు ఉంటారు. ఆటోలో ఇద్దరు ఉండగా వీళ్ళు చెప్తారనమాట, అంటే మీ తెనాలి వెళ్తుంది, మంగళగిరి వెళ్తుంది చెప్పి అరుస్తుంటారు. యాక్చువల్లీ అరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా మంగళగిరియే తెనాలి వెళ్తారు కాబట్టి ఎక్కేస్తారు ఆటోలో. సో ఆటో డ్రైవర్ ఉంటారు, పక్కన ఒకరు కూర్చుంటారు, వెనక ఇద్దరు కూర్చుంటారు. ఈ వ్యక్తి 5వ వ్యక్తి 4వ వ్యక్తిగా ఆటోలు ఎక్కుతారు. తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి వాళ్ళకి తెలుసు కదా, ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు. సో నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓ వీళ్ళు చేస్తున్నది.
ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము. ఒక గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది సేమ్ ఎంఓతో పాటు. అంటే ఇది బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అనదర్ సింగిల్ అఫెండర్ కూడా దీంట్లో ఐడెంటిఫై, అంటే ఒక ప్యాసింజర్ని ఎక్కించుకుంటారు, అదొక ప్లేస్లో ఆపేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులో నగలో ఉందంటే తీసుకొని వాళ్ళని కూడా కిందకి దిగించేసి సమ్ టైమ్స్ కొడతారంటే 2 దెబ్బ వేసేసి కిందకి దిగించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఫస్ట్ గ్యాంగ్లో మనము ఇంపార్టెంట్ వ్యక్తి పాన్గంటి వెంకటేశ్వర అని చెప్పేసి ఒక వ్యక్తి, తర్వాత మనకి సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి, వీళ్ళిద్దరి పైన దాదాపు 15 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే థెఫ్ట్ కేసు అన్నమాట, వేరు కేసు ఏం లేదు వీళ్ళ పైన, థెఫ్ట్ కేసు. సో ఇప్పుడు మనము వీళ్ళు చేస్తున్న పని పైన ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు షేక్ కాజా అని చెప్పేసి ఆటో రెంట్కి తీసుకుంటారు, రెంట్కి తీసుకొని ఈ పనులు చేస్తుంటారు. ఇంకా ఇద్దరు కూడా క్రాంతి మడ్డూరి రమేష్ అని చెప్పి కూడా ఇద్దరు, టోటలీ 5 మంది ఫస్ట్ గ్యాంగ్లో అరెస్ట్ చేయడం జరిగింది. టీమ్ 2 చేసామంటే శాంసన్ అని చెప్పేసి వాళ్ళే లీడ్ చేస్తుంటారు దీంట్లో, వాళ్ళపైన కూడా ఒక 15 కేసు ఉంది. తర్వాత రామారావు, వెంకటేష్, తర్వాత 18 వయసు తక్కువ ఉన్న జువనైల్ ఒకరు ఉన్నారు. దీంట్లో జువనైలే ఆటో డ్రైవర్, బాగా గట్టిగా ఆటో నడిపిస్తారు, వేగంగా నడిపిస్తారు. ఇలాగా ఒక గ్యాంగ్లో ఒక ఇంపార్టెంట్ ఆటో డ్రైవర్ ఉంటారు. ఇలాగ ఒక్కొక్కరికి ఒక రోల్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రజల్ని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న, ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దాదాపు 15 గ్రాములు గోల్డ్, దాదాపు 1 లక్ష రూపాయలు గోల్డ్, 55,000 వరకు డబ్బులు, 3 ఆటో సీజ్ చేయడం జరిగింది. ఒక ఆటో పంచర్ తీసుకుని రాలేకపోయాము, 2 ఆటో ఇక్కడ ఉంది. సో ఎవరు ఇప్పుడు ఆటో కూడా క్రైమ్ కిందకి మేము ఇన్వాల్వ్ చేస్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన, ప్రజల్లో నడుస్తున్న చర్చ. తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో 2వ రోజు కొనసాగిన శిక్షణ తరగతులు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఆటోలో దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.